ఫ్రెండ్స్ అసలు ఈ సామాన్ చూస్తే పిచ్చెక్కిపోతుంది అసలు. మా అమ్మాయి మళ్ళీ ఈ ఉండే సాలక మళ్ళీ ఎప్పుడు ఏమిటి మళ్ళీ ఈ పూజా సామాగ్రి అని కొత్త కొత్తవి కూడా పెడుతుంది. ఇవన్నీ మనం పేర్చుకుంటా పోయి అసలు మనం ఈ అటకల మీద పెట్టే సామాన్ అన్ని కూడా వాడే సామాన్లు చూడండి. ఈ బిందులు ఇవన్నీ మా చిన్ననాటి జ్ఞాపకాలు మా అమ్మ తెచ్చిచ్చినాయి. ఇదేమో మా మామగారు కొనింది అంటే ఎప్పుడో మా మామగారు పెళ్లి నాన్న కొన్న బిందె అది అట్లనే జ్ఞాపకం ఉంచుకున్నాం. మా నాన్న కొన్నదని మా అమ్మ ఇచ్చింది, ఇది మా అమ్మ బిందె. ఇదిగో ఈ మీ అమ్మ వాళ్ళు ఇచ్చింది. ఇదేమో ఆ గుండిగా మా అమ్మ వాళ్ళు ఇచ్చింది, ఈ చెంబు మా అమ్మ వాళ్ళు ఇచ్చింది, వెనకుండే చెంబు మా తాత ఇచ్చింది. వాళ్ళ తాత చెంబు వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చిన గుండిగా చెంబులు ఈ చిన్న చిన్న ఏళ్ళయి అంటే పుట్టింటోళ్ళు ఇచ్చినాయి అనమాట. నీ వెనకొన్న కొంచెం జరుగు. ఇంకా ఇవన్నీ పొద్దున్న నుంచి చేస్తా ఉంటా నా వల్ల అక్కడ ఇదిగో నేను నీళ్లు పోసిన బిందె అనమాట. అది చిన్నప్పుడు కింద బిందెమో మా అమ్మ వాళ్ళు ఇచ్చింది, పైదేమో మీ అమ్మగారు ఇచ్చింది, మా అమ్మదేది మా అత్తగారు. మా అమ్మ ఊరికి ఆడి అంటే నా కొడుకు కావాలని చెప్పి ఇదే బంగారం లాగా మొత్తం తెచ్చాడు పేర్చింది అనమాట. ఊరి నుంచి వచ్చేటప్పుడల్లా మాకు ఇక్కడ సొంత ఇల్లు ఉన్నప్పుడు అక్కడ ఉన్నాయి. ఇంకా మేము కొనుక్కొని తక్కువే కానీ ఇవన్నీ మనం వాడేవి కాదు. మనం కొనుక్కుని ఈ మధ్య ఏదో స్టీల్ వస్తువులు అవసరమే కొనుక్కుని, అంతేగాని అసలు మనం కొన్నవి లేవు, తక్కువ. మేము వాడే కాదు అన్ని పెద్దలు పంపించినవి వాళ్ళ అమ్మలు ఇచ్చిన ఒకటారు రెండు ఉన్నాయి అనమాట. ఇవన్నీ మనం వాడేవి కాదు. ఇవన్నీ చూసుకుంటున్నాం. మనం అద్దెలలో ఉండే వాళ్ళకి ఇవన్నీ చాలా ఇరికేది. ఏమో కాటాకి అమ్మకం అమ్మలేము, అట్టని వాడలేము. ఈ ఇల్లు మారేటప్పుడు తలకని ఇది కాక నా పని కూడా తీసేసాను. పని తీసేసిన తర్వాత నా సామాన్లు ఆల్రెడీ రేంజ్ ఒక ప్యాకింగ్ చేశా. ఇవి డ్రిల్లింగ్ మిషన్లు ఇంకా కొన్ని సామాన్లు ఇవి ఇక్కడ ఉన్నాయి అనమాట. ఇదిగో ఇవి వచ్చాయి నా పని సంబంధించిన బయట ఒక టేబుల్. ఈ సామాను మరి పెయింట్లు వేసుకున్న వాళ్ళు ఎట్ట సర్దుకున్నారో నాకు అర్థం కావట్లా. అది మాకు అసలు అర్థం కాదు ఏంటంటే పెయింట్లు వేసుకుంటారు వాళ్ళు, మరి ఎట్ట సర్దుకుంటున్నారు ఏం అర్థం కావట్లేదు. ఇంత సామాన్ వాళ్ళకి లేవా, లేకపోతే ఎట్ట సర్దుకుంటారు. ఇంకా మాకు సోఫా సెట్లు డైనింగ్ టేబుల్స్ ఏం లేవు. చూడండి ఎక్కడ సర్దాలి, మా ఇల్లు మొత్తం చూపిస్తాను చూడండి. చూడండి ఇప్పటికి మొన్న 3 రోజులు చదువుతానే ఉన్నాను. ఇదిగో ఇవన్నీ ఆడ పెట్టాము. అదిగో టీవీ కూడా తీసి పెట్టాను. ఇక్కడ డబల్ కాట్ మంచం మీద పరుపు తీసి ఇదిగో నేను ఆడేసాము మామూలు మంచం మీద. ఇవన్నీ ఇక్కడ పెట్టేసాము అనమాట. చూడండి ఇంకా అసలు ఎటు ఎక్కడన్నా ఖాళీ ఉందా, అన్ని సెల్ఫ్లో బయట కింద తీస్తే అసలు నడవడానికి కూడా లేదు పరిస్థితి. ఇంకా పూర్తిగా తీయలే, ఇంకా చాలా ఉన్నాయి అనమాట. ఇంకా ఇది అసలు అందుకే మాకు భయం వేసి అసలు మా వల్ల కాదో పెయింట్ అనేది ఇందుకే అనమాట. ఇదిగో ఎక్కడ సామాన్ అక్కడ ఉండే ఇవన్నీ ఇంకా టేబుల్ కింద ఎక్కడ దద్దేసి ఈ బయట ఎక్కడ పెట్టాలి మేము? బయట వాషింగ్ మిషన్లో టేబుల్ అయి ఉండే అనమాట. ఇదే మా సమస్య. ఇంకా పోతే మీ ఇంట్లో బెడ్రూమ్ వచ్చేసి ఇదిగో డబల్ కాట్ మంచం ఇవి కూడా తీసి పెట్టాము. కొన్ని అట్టపెట్లు ప్యాక్ చేసాము. ఇంక బీరువాలు ఇవ్వండి. ఇంకెక్కడ ఏం కొనుక్కోవడానికి కూడా లేదు అవకాశం. ఇలా అసలు ఎట్లుందంటే పైగా మనం ఏంటంటే నాకు బీపీ షుగర్లు ఉన్నాయి కాబట్టి టెన్షన్ ప్రెజర్ ఎక్కువైపోతుంది. అసలు ఆ ఏసీ కూడా తీసేస్తాను నిన్న రమ్మంటే రాలా. ఇవాళ ఫోన్ చేస్తే అంటున్నాడు ఇవాళ కొంత ఎవరైనా కొత్త వాళ్ళు మాట్లాడుకోవాలి. ఎన్నట్టు పెట్టుకుని మేము ఉన్న వీలైన తొందరలో ఎంత తొందరగా మారితే అంత మంచిదని మేము ప్రయత్నం చేస్తాం. నాకు ఇళ్లలో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే అసలు వాళ్ళ ఓపికకి వాళ్ళ సహనానికి వాళ్ళ పెయింట్ ఇన్ని సామాను ఉన్నాయో లేవో తెలియదు కానీ ఇన్ని బయట పెట్టుకొని సాయంత్రానికి మళ్ళీ పెయింట్ వేసుకొని లోపల తెచ్చుకుంటే ఇంకా కబోర్డ్స్ లో ఎట్టే ఉన్నాయి చూపించు. కబోర్డ్స్ తీసి కబోర్డ్స్ లో సామాన్ కబోర్డ్లోనే ఉన్నాయి. ఇంకా ఇక్కడ బట్టలు ఇంకా ఏం తీలా ఇవన్నీ ఆ పైన అట్లా అట్లా ఉండే ఏసీ 34 సంవత్సరాలు మా మ్యారేజ్ అయ్యారు ఆగస్టు. మేము ఫస్ట్ నుంచి అద్దెలలోనే మా మ్యారేజ్ అయిన తర్వాత కరెక్ట్గా 5 సంవత్సరాలు అంటే సొంత ఇంట్లో 6 సంవత్సరాలు ఉన్నాం. సొంత ఇంట్లో 92 అయితే 98 దాకా ఉన్నాం. 6 సంవత్సరాలు మేము ఉన్నాం. నిండా 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు మారాం. 7 సంవత్సరాలు పెళ్ళి అయిన తర్వాత అద్దెంట్లో చేరాం. ఇంకా అప్పటి నుంచి ఇప్పటికి 28 సంవత్సరాలు అద్దెల్లే 6 సంవత్సరాలే మొత్తం. అప్పటి నుంచి 34 సంవత్సరాలు 6 సంవత్సరాలు మా సొంత ఇంట్లో ఉంది మా పొలం. ఇంకా అప్పటి నుంచి మేము మారతా ఇప్పుడు ఇది 6వ ఇల్లు. ఇప్పుడు మారబోయే ఇల్లు 7వ ఇల్లు అనమాట. వెళ్ళు నాన్న పక్కకి 7వ ఇల్లు మారబోతున్నాం. కానీ మాకు ఇల్లు మారేటప్పుడు సామాన్ పెరుగుతుంది. ఏదో మా అమ్మాయి కదా మళ్ళీ కొనిపెట్టింది ఐరన్ టేబుల్ ఇక్కడ ఏదో ఇంత పెట్లన్నీ కొనిపెట్టుకుంది. చిన్న రాక్స్ ఈ సామాన్ అంతా కబోర్డ్స్ లో ఎక్కడ సర్ది పెట్టామో అర్థం కావట్లేదు. ఇదిగో అదేమో ఏసీ పెట్టా. ఆ పెట్లు కూడా ఇంకా మిషన్ సంబంధించి ఖాళీ పెట్లు మన డ్రిల్లింగ్ మిషన్లు. కొన్ని పెట్లు ఇక్కడ సర్ది పెట్టి ఇంకా బట్టలు తీయలేదు. బీరువాలో బట్టలు ఏం తీయలా. ఈ టేబుల్ వెనకాల పెట్టెలు ఇదిగో
ఇంక ఇవి కదిలి మేము సామాన్ మేము ఉండడానికి ఇల్లు తీసుకున్నట్టు లేదు, సామాన్ పెట్టుకోవడానికి ఇల్లు తీసుకున్నట్టు ఉంది. అంటే ఈ ఇల్లు చిన్నదిలే నాన్న, ఎన్ని అడుగులు ఉంటుంది చెప్పులే. సామాన్ కోసం ఇల్లు తీసుకున్నాం అనమాట. గది చూడండి చాలా చిన్న గది, ఇది 8 అడుగులు 9 అడుగులు ఒకటి ఇటు. ఈ బీరువాలు పోతే ఉండేది కరెక్ట్ గా 7 అడుగులు ఎంత ఉంటుంది. మంచం వేస్తే చుట్టూ తిరగడానికి ఉంటది అంతే, 7 అడుగులు ఉంటది. ఈ మంచం వేస్తే చుట్టూ ప్రదక్షిణ చేయడం. 9 అడుగులు ఉంటది ఇది మొత్తం, అంటే 9 అడుగులు అంత ఇది. ఇంకా ఈ హాల్ చూడు, పైన అట్టపెట్లు అలానే ఉన్నాయా, సర్ది ప్యాక్ చేసి పెట్టాము. ఇంక ఈ రోజు గ్లాస్ ఐటమ్స్ అన్ని పెడతానా అట్లే. ఇట్రా నాన్న హాల్లోకి. ఇదిగో ఈ హాల్లో అన్నీ కూడా మళ్ళీ పెట్టాలి. కింద కూడా ఏం కదిలిలా, ఇంకా నీ బట్టలు కానీ ఆ కబోర్డ్లో కానీ. ఈ చూడు ఉతికి, ఈ ఇంట్లో ఉతికి ఆరేసిన బట్టలే అడ్డం, అట్టాడితే ఇవన్నీ తీసుకుంటే ఎట్టుంటుంది చెప్పు. మీరు అంటారు కదా సర్దొచ్చని, సర్దేదానికి అవకాశం లేదు. ఎక్కడ తెద్దాలి మనం, ఎక్కడ తెద్దాలి, ఎక్కడ పెట్టి ఒప్పుకుంటారు, ఎవరు ఒప్పుకుంటారు? అసలు ఈ సామాను కదిలిస్తేనే ఇంటి నిండా వేసుకోవాలి. మరి బయట ఎక్కడ పెట్టాలా, మనం ఎక్కడ పెయింట్ వేయించుకోవాలి. జరగని